సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం తుని నియోజకవర్గం తునిలో ఉన్నాం. అయితే ఇక్కడ చూడొచ్చు, మనకి 130 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒక రామాలయం, పురాతన రామాలయం ఉంది. ఇక్కడ ఈ రామాలయం ఎడతెరిపి లేకుండా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఈ రామాలయం ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది. అయితే ఈ రామాలయంలో ఏదైతే ఈ షెడ్ ఉందో, ఈ షెడ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మధ్యాహ్నం వచ్చి ఇక్కడ పడుకోవడం, అలాగే సేద తీరుతూ ఉంటారు. పనికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. అయితే ఇది రాత్రి సమయంలో కావడంతో ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ ఈ గ్రామస్తులు వీళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ఏ టైంలో పడిపోయింది? ఇది ఇక్కడ పడిపోయిన టైంలో ఎవరైనా ఉన్నారా? ఇది పడిపోయిన టైంలో ఎవరు తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఇది జరిగిందండి. ఇది యాక్చువల్ గా ఇది పగటిపూట జరిగి ఉంటే, మధ్యాహ్నం శాట్ తీసుకునే టైంలో జరిగి ఉంటే కొద్దిగా చాలా మందికి ప్రాణ నష్టం జరిగే ఉండేది అని మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే రాముడి యొక్క దేవాలయం కాబట్టి అదొక మేలు జరిగింది మా గ్రామానికి. దీన్ని మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది. పూర్వం మా గ్రామంలో ఎటువంటి సమస్య అయినా సరే మరి పరిష్కరించబడేది ఈ ప్లేస్ లోనే, ఆ షెడ్ లోనే. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే దీన్ని రచ్చబండని కూడా మేము పిలుచుకోవాలి. ఎందుకంటే మా పేటలో ఏ సమస్య వచ్చినా సరే దీని మీద తీర్చుకోవడం. అలాగే మా గ్రామంలో గొడ్ల సంఘం గాని, ట్రాక్టర్ సంఘం గాని, అలాగే అదే విధంగా మరి తాపీ మేస్త్రులు, కూలీలు, లేబరు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున ఇక్కడ రావడం, ఇక్కడ అందరూ కలుసుకోవడం, వాళ్ళందరూ యూనిటీగా వేరే ఒక కూలి పనికి వెళ్ళేటువంటి వారు. అలాగే పూర్వం ఎవరైనా తప్పిపోయి మా పేటలోకి వచ్చినప్పుడు వాళ్ళకి మేము పలానా ఊరి నుంచి వచ్చేవాడు, మాకు ఆకలిస్తున్న అన్నం పెట్టండి అంటే ఈ రాంకోల మీద మేము కూర్చోబెట్టి మేము క్యారేజ్ పట్టుకుని మా గ్రామంలో ఇంటింటికి వెళ్ళి అన్నం కూర దండుకొని వచ్చి ఇక్కడే మేము అన్నం పెట్టి అలాంటి వాళ్ళని పాదసారులు కూడా మేము పంపించిన చరిత్ర ఉన్నటువంటి రామకోలు ఇది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు కూడా డ్వాక్రా సంఘాలు, మహిళలు గాని, అలాగే పెయింటర్ సంఘం అసోసియేషన్ ఫస్ట్ రాబోడికి, ఈ గొడ్ల సంఘం గాని, టాటర్ సంఘం అందరూ కూడా ఇక్కడే ఫస్ట్ మీటింగ్ పెట్టుకుని వాళ్ళ యొక్క సమస్యల్ని, వాళ్ళ యొక్క సభ్యత రుసుములన్నీ కూడా ఇదే స్థానంలో మేము జరిపించుకుంటుంటాం. ఈ గ్రామానికి చరిత్ర ఉన్నటువంటి రామకోలు ఇది. కాబట్టి ఇలాంటి రామకోలు మరి ఎప్పుడు కూడా ఎన్నో భారీ వర్షాలు, వరదలు చూసింది కానీ ఏ రోజు మరి పడిపోలేదు. కాబట్టి ఈ 4 రోజులు పడుతున్నటువంటి వర్షాలకి ఇది నారిపోయి మరి పూర్వకాలం కాబట్టి ఇది పడిపోయింది. మళ్ళీ మేము దాన్ని నిర్మాణం చేసుకోవాలంటే మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ యొక్క నిధులు మరి స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీమతి యనమల దివ్య గారి దృష్టికి తీసుకెళ్లి మేము మళ్ళీ గ్రామస్తులందరూ కూడా ఇప్పుడు ఆధునికంగా, పూర్వం కాబట్టి ఇప్పుడు ఆధునిక విధానంలో ఎలాగైతే ఉందో దాన్ని ఇంకా శాశ్వతంగా నిర్మాణం చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. మరి మా గ్రామానికి మేలు జరుగుతుందని యనమల దివ్య గారిని, అలాగే రామకృష్ణ గారిని తీసుకెళ్లి మా సమస్య పరిష్కరించామని తెలియజేస్తాం. అలాగే ఈ ఇంత చరిత్ర కలిగినటువంటి ఆలయం అంటే 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా మనతో ఉన్నారు. తాతయ్య గారు, మీ చిన్నతనంలోనే ఈ ఆలయం ఉందా, లేకపోతే మీరు పుట్టిన తర్వాతే ఇది కట్టారు? నేను పుట్టిన తర్వాతే ఇది కట్టారండి. అది పెద్దగా కట్టారండి. అది మేము ఇది కట్టడం మేము ఎరగం. అదే మీరు పుట్టుండ్రు అప్పుడు? మేము పుట్టమండి. అదే పెద్దగా కట్టారండి. దీని మీద ఆడుకునే వాళ్ళం అండి. మేము ఆడుకునే వాళ్ళం బాగా. పుట్టక ముందే ఈ ఆలయం కట్టారు. 130 సంవత్సరాల చరిత్ర ఉంటదండి. ఉంటది. ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటూ ఉంటారు. కూకోవడం అండి, తగులు తీసుకోవడం, చాలా చాలా ఒక ఆటని పాటని ఎన్నో కానీ దీని మీదే చేసుకునే వాళ్ళం అండి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఒకసారి కూలిపోయి పడిపోయిందండి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఎడతెరిపిలేని వర్షాలు అయితే వరుసగా 2-3 రోజుల నుంచి కూడా వరుసగా కురుస్తున్నాయి. అయితే ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా ఉన్నారు. అయితే ఇంకొక ఆయన కూడా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఇది మీకు తెలుసా ఈ రామాలయం? తెలిసిన మట్టుకు ఇప్పుడు 130 సంవత్సరాల చరిత్ర గల రాంకోలు ఇది. ఈ గ్రామం నుంచి తుని నియోజకవర్గ, ఇటు విశాఖపట్నం డిస్టిక్ నుంచి కూడా అటు 3 మండలాలు, ఇటు 3 మండలాలు కూడా ఈ గ్రామ పెద్దల్లో ఇక్కడ ఈ రచ్చబండని మేము పిలుచుకున్నందుకు కూడా కారణం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు ఏదన్నా సరే ఈ రాంకోల మీదకి వచ్చి తగు తెలుసుకొని సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళేవారు తప్ప ఈ రాముల వారి దయ వల్ల ఈ అలాంటి కూడా పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా ఇక్కడే జరిగేది కార్యక్రమం అంతా కూడా. అలా ఎన్నో సెటిల్మెంట్లు కూడా జరిగి, అలాగే ప్రతిరోజు కూడా మేము ఎవరన్నా తప్పిపోయేస్తే వాళ్ళకి ఇక్కడ సెటర్ ఇవ్వడం, మేము రాత్రి లేలాలు భోజనాలు పెట్టి వడ్డించడం, వాళ్ళు మళ్ళీ ఉదయం కుర్రోళ్ళంతా కూడా పెద్దలు అందరూ కలిపి వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఊరు సాగనంపడం అన్ని కూడా పంపించడం జరిగింది. ఇంత చరిత్ర కలిగినటువంటి ఆలయం, 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం, ఇక్కడ ఈ రామకోవిల ఒక్కసారిగా కూలిపోవడంతో ఇక్కడ ఎన్నో సెటిల్మెంట్ జరిగే, ఎంతో మందిని షెల్టర్ ఇచ్చినటువంటి ఆలయం కూలిపోవడంతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా బాధాకరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రామాలయాన్ని తిరిగి నిర్మించుకునే బాధ్యత మా అందరి పైన ఉంది. దీన్ని ఎలా అయినా సరే మళ్ళీ నిర్మించుకుంటామని కూడా
ఇక్కడ అందరూ చెప్పడం జరుగుతుంది.